ఈరోజు మనకు మంగళవారం. ఈరోజు మార్కెట్ చాలా మనకు వోల్టాలిటీ ఉంది. కాకపోతే మనం ఏ విధంగా దీంట్లో మూమెంట్ అనేది ఉన్నది ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది చూసినట్లయితే మొదటగా మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది 24,971లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,179లో ఓపెన్ అయింది. చాలా హైలో ఏర్పడింది. ఇంత లేదన్నా ఒక 200 పాయింట్స్ మీద మనకు హైలో ఏర్పడడం జరిగింది. మార్కెట్ ఈ విధంగా ఏర్పడినప్పుడు మనం ఆడేసుకున్న పీఈసీలో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,400 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 24,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటగా మనం ఈ 24,800 సి అనేది ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది హైలో 200 పాయింట్స్ ఏర్పడడం వల్ల ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది, మండే క్లోజింగ్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మనకు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఇది. ఇక్కడ మొదటగా చూసినట్లయితే 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ తోటి ఇది మనకు డౌన్ సైడ్గా రావడం జరిగింది. కానీ ఇక మనం గుర్తించినట్లయితే ఈ విధంగా ఈ విక్కు ఏర్పడింది, కానీ క్లోజింగ్ చూడండి దీని లోపలనే జరిగింది మనకు 915 క్యాండిల్ లోపల. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ దాకా అర్థమవుతుందా? ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, మనకు మేజర్గా సపోర్ట్ మనం తీసుకున్నది ఎక్కడంటే ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది ఇంతకుముందు. తర్వాత ఇక్కడ నుండి అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని విక్కు ఏర్పడింది. ఇక్కడ మనకు విక్కు ఏర్పరిచి ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా తీసుకొని ఇది మళ్ళీ డౌన్ఫాల్ అయిన తర్వాత డైరెక్ట్ మనకు ఇక్కడ ఆగాలి మార్కెట్. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది కాబట్టి ఇక్కడ ఆగాలి. కాకపోతే చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద క్యాండిల్ అనేది దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ మూమెంట్ తీసుకుంది. ఆ తర్వాత ఇది మనకు డౌన్ఫాల్ అవుతుంది. ఎందుకంటే మనకు మేజర్ సపోర్ట్ మనకు ఇది అర్థమవుతుంది. మొదటగా మనకు పైనుండి ఈ విధంగా మూమెంటం తీసుకుని పైకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత పైన ఏర్పడే ఈ సపోర్ట్ను బ్రేక్ అయినప్పుడు ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఏర్పడింది కదా. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మనకు ఈ 915 క్యాండిల్ మనకు క్లోజ్ కాలేదు. ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. దీని కింద మనకు క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ నుండి. ఈ విధంగా సి అనేది ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం పీని కూడా గమనిద్దాం. ఇక్కడ మనం 25,400 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మండే క్లోజింగ్. ఇది ఇక్కడ నుండి మనకు డౌన్ అయింది, రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ లోపటిని ఇది మనకు ఈ 2 క్యాండిల్స్ ఏర్పడినాయి. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు ఈ 915 క్యాండిల్ అనేది కింద మనకు ఏర్పడుతుంది, మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఎక్కడి నుంచి ఉంది, మళ్ళీ మనకు ఇక్కడ నుండి ఉంటుంది మనకు సపోర్టు. ఇది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కడికి వచ్చింది, ఇది 12:15కి ఇది డైరెక్ట్ ఆల్ టైమ్ లో దాకా రావడం జరిగింది. 143 దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ చూడండి, మళ్ళీ డౌన్ అయినా కూడా ఇది మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ని మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే దీని లో ఇది ఉందో ఇక్కడ మనకు బ్రేక్ అయితే మాత్రం ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి.
దీని లో ఉందా, ఇది ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మాత్రం ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం మళ్ళీ ఇది ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది అంటే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉండేని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ 158 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, 378 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మీద నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఈ విధంగా కిందికి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది పిఏలు. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే అండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా మార్కెట్ ఈ పైనుండి ఈ కింద నుండి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు దీంట్లో ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ అనేది లేదు. చూసినట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్లో రెడ్ క్యాండిల్ కాబట్టి మనకు ఈ కింది బాడీ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, చూసుకున్నట్లయితే దీని బాడీ నుండి మళ్ళీ మనకి ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్, పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత దీన్ని ఇక్కడ మనకు బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు ఇది బ్రేక్ చేయడం వల్ల ఇది మనకి కిందికి రావడం జరిగింది ఇక్కడ దాకా. కానీ ఇక్కడ మనకు లో ఏర్పడింది ఇక్కడ 12-15కు. అది మనం సిఈలో గమనించినట్లయితే 12-15కు ఎక్కడాకి వెళ్ళింది మార్కెట్ అనేది. ఇదే కదా మనకు 12-15కు ఇది హై, ఇది టోటల్ హై. ఇక్కడ నుండి ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు కిందికి రావడం జరిగింది. ఇదే మనకు టాప్ హైగా నిలిచింది. ఓకేనా, దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా పైకి పెరిగిన తర్వాత, ఎప్పుడైతే ఈ టాప్ హైకి వెళ్ళిన తర్వాత అంటే దీని మీద నుండి ఈరోజు ఏర్పడిన 950 క్యాండిల్ నుంచి వెళ్ళి టాప్ హై వెళ్ళిన తర్వాత మనం కింద ఉన్న పీని మనం బార్డర్గా చేసుకోవాలి. ఇక్కడ మనం బార్డర్గా చేసుకోవాలి. ఇది మనకు బార్డర్, ఇది ఎప్పుడైతే దీని కింద మనకు మళ్ళీ క్యాండిల్ ఏర్పడి డౌన్ సైడ్ వస్తుందో ఇది మనకు కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళినా చూడండి, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా పీసీలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనం యాడ్ చేసుకున్న సీల మీద మనం ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఈ 25,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది 915 క్యాండిల్, ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్స్ అన్ని చిన్నగా మారింది. ఇక్కడ మనకు మళ్ళీ ఇది 104 రూపాయల నుండి మళ్ళీ ఇది 169 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మనకి ఇది సపోర్ట్ ఇది. ఓకేనా, ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత చూడండి మూమెంట్ 68 రూపాయల నుంచి వెళ్ళి 84 రూపాయలకు, తర్వాత 66 రూపాయల నుండి ఇది మళ్ళీ 73 రూపాయలకు, తర్వాత 63 రూపాయల నుండి ఇది మనకు 73 రూపాయలకు, తర్వాత 49 రూపాయల నుండి ఇది మనకు 61 రూపాయకి. అంటే చిన్న మూమెంట్లు ఉన్నాయి. దీంట్లో మన పెద్ద మూమెంటం అనేది లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 120 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 222 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్టు మనం దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోకూడదు ఇక్కడ ఈ సపోర్ట్ ఉందని చెప్పి. ఓకేనా, మనకు మెయిన్ సీలో మాత్రం మనకు ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే ఇది మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది 121 రూపాయల నుండి మళ్ళీ ఇది 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న మూమెంటం తీసుకుంది ఇక్కడ రాక. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది మనకు మేజర్గా మనకు ఈ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు కింది నుంచి పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనకు ఈ సపోర్ట్ తీసుకుని మూమెంటం తీసుకుంటుందో మళ్ళీ మనకు ఇది ఇక్కడనే ఇది మనకు ఆగాలి. కానీ ఇక్కడ ఆగలేదు. ఆగకుండా ఇది మళ్ళీ ఏమైంది, మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇది మళ్ళీ ఇది 49 రూపాయలకు రావడం జరిగింది కిందికి వచ్చి. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే
ఈ 24,100 అనేది మరొకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్. ఇది కూడా మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇది 144 రూపాయల నుండి ఇది మనకి ఇక్కడ 290 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. అంతే తప్ప ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోలేదు. మనం దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయకూడదు. ఇక్కడ మనకు ఈ విధంగా క్యాండిల్ ఏర్పడింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం ఉందని చెప్పి మనం బై చేసుకున్నట్లయితే మనం లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మనకు మెయిన్ సీను చూసుకోవాలి. మెయిన్ సీ మాత్రం మనకు ఇక్కడ నుండే సపోర్ట్ ఉంది. ఇది 181 రూపాయల నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 84 రూపాయలు రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం ఆ చిన్న సీలు కూడా గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఈ 25,250 సి అనేది చూసుకున్నట్లయితే ఇది మనకు 75 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది 130 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 74 రూపాయల నుండి మళ్ళీ ఇది 135 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. తీసుకొని ఇది 95 రూపాయల నుండి ఏకంగా ఇక్కడికి వెళ్ళింది. 181 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మనకు మెయిన్ సీ సపోర్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి సపోర్ట్ తీసింది. కానీ ఇక్కడ నుండి మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 99 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి డౌన్ అవ్వకుండా రావడం జరిగింది. ఇక్కడ కూడా చిన్న మూమెంట్లు 53 రూపాయల నుండి ఇది 66 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 46 రూపాయల నుండి ఇది 54 రూపాయలకు చూసిన చిన్న మూమెంట్లు. ఇక్కడ మనకు మేజర్గా మనకు కట్ అయింది. ఇక్కడ మనకు మేజర్ ఈ సపోర్ట్ అనేది మనకు మెయిన్ సీలో కట్ అయింది. ఒక్కసారి మీరు మెయిన్ సీ మళ్ళీసారి గమనించండి, అది ఏ విధంగా ఉందో. మెయిన్ సీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ సపోర్ట్ మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఇది సపోర్ట్ ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఈ విధంగా దీన్ని కట్ చేసిందో, ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మళ్ళీ మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ మనకు విక్ ఏర్పడింది. ఇక్కడ మనకు ఇది చూసి మెయిన్ విక్ ఏర్పడి ఇక్కడ మనం మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఇది ఈ విధంగా సిఈలో ఉంది. అదేవిధంగా ఒకసారి మనం పిఈలో కూడా గమనిద్దాం. ఇక్కడ మనం 24,900 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడింది. కానీ ఈ రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఒక పెద్దగా ఏర్పడింది. విక్కు ఇక్కరాకుంది. కానీ ఈ 915 క్యాండిల్ ఇది బ్రేక్ చేయలేదు. ఓకేనా. ఈ తర్వాత మళ్ళీ మనకు పిఈ మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుంది కదా, పైకి వెళ్ళింది. మళ్ళా కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇది 28 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది. ఇది 41 రూపాయలకి వెళ్ళింది. 141 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత డౌన్ అవ్వకుంటుంది. మళ్ళీ ఇది 21 రూపాయల నుండి ఇది గుర్తించినట్లయితే 21 రూపాయల నుండి ఇది మనకు 71 రూపాయల దాకా వెళ్ళింది. ఒకసారి మనం పిఈని కూడా గమనిద్దాం. ఇక్కడ ఇది కట్ అయిపోయింది. ఇక్కడ మనకు 915 క్యాండిల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇంతకుముందు చెప్పినట్లు మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మనం మూమెంటం తీసుకుంది. ఇక్కడ ఇది కట్ కాలేదు. ఇక్కడ మనకు విక్కు ఏర్పడింది. కానీ క్లోజింగ్ చూడండి, దీన్ని లోపల జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా. ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ టాప్ హైకి పిఈసి వెళ్ళిందో ఇది మనకు లాస్ట్ క్యాండిల్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడిది సమాంతరంగా అది మనకు మూమెంటం తీసుకుంది. ఓకేనా. సమాంతరంగా మూమెంటం తీసుకుంది. మళ్ళీ మనకు పైకి వెళ్ళింది. ఇది ఈ విధంగా పిఈలో జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 25,050 పిఈ ఇది ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. 41 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు గ్రీన్ క్యాండిల్ మారింది మనకు నోటగా. ఇది 41 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది. ఇది
రూ. 94 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ రూ. 50 నుండి మళ్ళీ ఇది రూ. 74 వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ డౌన్ నుంచి వెళ్ళి రూ. 36 నుండి ఇది మనకు రూ. 53. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది రూ. 40 నుండి ఇది ఏకంగా రూ. 128 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ డౌన్ అయిన తర్వాత రూ. 73 నుండి మళ్ళీ ఇది రూ. 100. తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేయట్లేదు చూడండి, ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ ఇది రూ. 84 నుండి మళ్ళీ ఇది రూ. 119 వెళ్ళడం జరిగింది. తర్వాత ఇది రూ. 84 క్లోజ్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,100 పి ఇది కూడా ఇది మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది మన మొదటగా. ఓకేనా, ఇది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది దీని సమాంతరంగా రూ. 58 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, 89 దాకా వెళ్ళింది. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది రూ. 58 నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, రూ. 110 వెళ్ళింది ఇది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి రూ. 44 నుండి ఇక్కడ మనకు లాస్ట్ బార్డర్కి వచ్చింది. ఇది చూడండి ఇక్కడ. కానీ మనకు దీంట్లో గుర్తుంచుకున్నట్లయితే ఈ మెయిన్గా ఈ ఎప్పుడైతే సిఈ అనేది టాప్ హైకి వెళ్ళిందో దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్గా ఈ టాప్ హైని ఇది బ్రేక్ చేయట్లేదు. మళ్ళీ ఇది రూ. 44 నుండి ఏకంగా ఇది రూ. 154 దాకా వెళ్ళడం జరిగింది. మనం దీంట్లో అన్నిటిని గమనించినట్లయితే దీని లో ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఇది మనకు లో 12-15కి ఇది. అదేవిధంగా ఇది కూడా అంతే. అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ ఈ 25,200 పి అనేది గమనిద్దాం. ఇది కూడా గమనించినట్లయితే ఇది మనకు చూడండి ఇక్కడ 12-15కు దీని ఇక్కడకు ఉంది, ఇది ఇక్కడకు ఉంది. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది టాప్ హైలో ఏది ఉందో అది మనం గుర్తుంచుకోవాలి. అది మనకు బ్రేక్ అవుతుందా లేదా అని మెయిన్గా పీఈలో. ఆ బ్రేక్ కానంత కాలం మనకు పీఈకి మనకు పీఈ అయినా సిఈ అయినా కూడా మనకు కింద ఉన్నప్పుడు అది మనకు సపోర్ట్గానే ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 89 నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 160 వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని రూ. 86 నుండి మళ్ళీ ఇది రూ. 134 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. రూ. 69 నుండి ఏకంగా ఇది రూ. 214 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి రూ. 143 నుండి మళ్ళీ ఇది 207. ఆ తర్వాత మళ్ళీ రూ. 150 నుంచి వెళ్ళి ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పాయింట్స్ అనేటివి. మనం గుడ్డిగా ఏది బై చేసుకోకూడదు. చూసుకోకుండా ఏ విధంగా మూమెంట్ ఉందో కొంచెం ఆలోచించి బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం పడాలనుకుంటే మాత్రం డైరెక్ట్ దీన్ని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇదంతా కిందికి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.